హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రిషి వసుధార కారు దిగి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా ధరణి వాళ్ళిద్దరినీ చూస్తుంది. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి, వీళ్ళిద్దరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా నేనే చూసుకుంటాను అని మనసులో అనుకొని, వసుధార, రిషి ఆగండి, మీ ఇద్దరికీ దిష్టి తీస్తాను. నాకే మీ ఇద్దరిని చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది. మరి ఎంతమంది కళ్ళు మీ మీదున్నాయో తెలీదు కదా అని అంటుంది ధరణి. మేడం, అవన్నీ నేను పట్టించుకోను అని అంటుంది వసుధార. నేను పట్టించుకుంటాను వసుధార, ఇక్కడే ఉండండి అని చెప్పి ఇక హారతి పల్లెంలో హారతి తీసుకుని వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తుంది ధరణి. ఇద్దరూ లోపలికి వస్తారు. ధరణి దిష్టి నీళ్ళని బయట వంపేసి లోపలికి వస్తూ ఉంటే ఇద్దరూ ధరణి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. వదినా, డాడ్ భోంచేశారా అని అంటారు. రిషి, చిన్నమావయ్య అత్తయ్య కోసమే బాధపడుతున్నారు. మీ ఇద్దరిని ఇలా చూస్తే ఖచ్చితంగా సంతోషపడతారు. అప్పుడైనా ఖచ్చితంగా సరిగా భోజనం చేస్తారేమో అని అంటుంది ధరణి. ముందు మావయ్య గారి ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటుంది. సరే వసుధారా, వెళ్దాం పద డాడ్ దగ్గరికి అని చెప్పి ఇద్దరూ ఇక మహేంద్ర రూంలోకి వస్తారు. మహేంద్ర పాపం నిద్రపోతూ ఉంటారు మత్తుగా. ఇక వసుధార మహేంద్ర దగ్గరికి వస్తుంది. మామయ్య గారు అని పిలుస్తుంది. ఇక మహేంద్రకి కొంచెం మత్తు వదిలి అమ్మ వసు అని అంటారు. మామయ్య గారు భోజనం చేయకుండా ఇలా అత్తయ్య గారి కోసమే ఆలోచిస్తే ఎలా చెప్పండి అని అంటుంది. నాన్న రిషి, మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా పక్కన జగతి లేదు కదా, మీ ఇద్దరిని ఇలా చూడాలని ఎన్నో కలలు కనింది. అలాంటి నా జగతిని చంపేశారు అని అంటారు మహేంద్ర. డాడ్, అమ్మ మనందరినీ వదిలి వెళ్ళి మనందరి మనసుల్ని అర్థం చేసుకొని అందరినీ ఒకటి చేసింది. మీకొకటి తెలుసా డాడ్, ఇప్పుడు DBST కాలేజీకి ఎండీగా ఎవరో తెలుసా? మీ కోడలు వసుధార. అమ్మ శిష్యురాలు వసుధార అని అంటారు. అవునా నాన్న, వసుధారాని చైర్మన్ చేసి మంచి పని చేశావు రిషి. కానీ గుంట నక్కలు ఖచ్చితంగా వసుధారపై ఏదో ఒక కుట్ర చేస్తారు అనగానే, డాడ్, ఇకపై వాళ్ళకి అలాంటి అవకాశమే ఇవ్వను. మిమ్మల్ని, వసుధారాని, ఈ ఇంటిని, కాలేజీని జాగ్రత్తగా కాపాడుకుంటాను. మీరు ఇంతకు ముందులా సంతోషంగా ఉండాలి డాడ్ అని అంటారు రిషి. నా జగతితోనే నా సంతోషం పోయింది రిషి. డాడ్, మీరు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా అమ్మ గుర్తొస్తుంది. అందుగురించే హాల్లోకి రండి అని అంటారు. వద్దు రిషి అనగానే వసుధార అంటుంది, చూడండి, మీరు సంతోషంగా ఉంటేనే రిషి సార్ సంతోషంగా ఉంటారు. మనం బాధపడితే రిషి సార్ బాధపడతారు. ఈ కాలేజీ బాధపడుతుంది, ఈ ఇల్లు బాధపడుతుంది. మన మనసులో ఎంత బాధ ఉన్నా ఆ బాధని దిగమింగుకొని ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను మామయ్య గారు. మీరు రిషి సార్ నాకు అండగా దండగా ఉంటారని అనుకుంటున్నాను అని అంటుంది వసుధార. అమ్మా, రిషి అండదండలు నీకు ఎప్పుడూ ఉంటాయి అని అంటారు మహేంద్ర. అలా అయితే మీరు కిందికి రావాలి అని చెప్పి ఇద్దరూ కలిసి మహేంద్రని ఇక హాల్లోకి తీసుకుని వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా విశ్వనాథం గారు, ఏంజిల్ ఊరు నుండి ఇంటికి చేరుకుంటారు. ప్రిన్సిపల్ అలాగే ఇక పాండ్యన్ ఇద్దరూ విశ్వనాథం ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరినీ చూడగానే, ప్రిన్సిపల్ గారు, మా రిషి వసుధార ఇద్దరూ కాలేజీకి చాలా రోజుల నుండి రావటం లేదంట. ఏంజిల్ నేను ఫోన్ కూడా చేశాము, కానీ ఫోన్స్ అనేవి కలవటం లేదు. మీకేమైనా తెలుసా అని అంటారు విశ్వనాథం గారు. ఇక పాండ్యన్ చెప్తారు, వాళ్ళ గురించి పెద్ద నిజాలే తెలుసు సార్ అంటారు పాండ్యన్. ఏంటా నిజాలు అని అంటుంది ఏంజిల్. నేను చెప్పడం కాదు, మీరే స్వయంగా హైదరాబాద్ వస్తే తెలుస్తుంది మేడం. రిషి సార్ మీరు ఊర్లోకి రాగానే అక్కడికి రమ్మని చెప్పారు. వాళ్ళింటికి మిమ్మల్ని తీసుకెళ్తాను అనగానే, రిషి వాళ్ళింటికి మమ్మల్ని తీసుకువెళ్తావా? అంటే రిషి వాళ్ళ ఇల్లు హైదరాబాద్లోనా అని అంటుంది ఏంజిల్. ప్రిన్సిపల్ అంటారు, అవును మేడం, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనకి గుండె పగిలే నిజాలు చాలా తెలియనున్నాయి. నాకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతుంది. అలాగే రిషి సార్కి ఒక లెటర్ కూడా వచ్చింది. ఆ లెటర్ ఇచ్చే ముందు రోజే రిషి సార్ వసుధార ఇక్కడికి రావటం లేదు. పాండ్యన్కి అన్నీ తెలుసు. అందుకే పాండ్యన్తో పాటు
రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం కూడా నిజం తెలుసుకుందాం అని అంటారు ప్రిన్సిపల్ సార్. అమ్మా ఏంజిల్, బయలుదేరదాము. ఎందుకో ఏదో పెద్దదే జరిగే ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరి ఫోన్లు కూడా మనకి కలవటం లేదు అని చెప్పి ఇక నలుగురు కలిసి కార్లో హైదరాబాద్కి బయలుదేరుతారు. విశ్వనాథం, ఏంజిల్ అలాగే ప్రిన్సిపల్, ఇటువైపు పాండ్యన్. ఇది ఇలా ఉండగా ఫణీంద్రతో మాట్లాడుతుంది దేవయాని. ఏంటి దేవయాని, వసుధార ఎండీగా ఉండడం నీకు ఇష్టం లేదా అని అంటారు. ఇష్టం లేదని కాదు, రిషి ఎండీగా లేనప్పుడు జగతిని చేశారు. ఇప్పుడు జగతి చనిపోయాక కనీసం మన శైలేంద్రని చెయ్యాలని రిషికి ఎందుకు అనిపించలేదు? తన భార్య అని వసుధారని కావాలనే రిషి చేశాడా అనగానే, నోర్ముయ్ దేవయాని, ఇంకొక్కసారి ఇలా మాట్లాడావంటే బాగోదు. రిషికి స్వార్థమే ఉంటే ఖచ్చితంగా తనే ఉండేవాడు. కానీ కాలేజీ బాగుపడాలని వసుధారని ఎండీగా పెట్టారు. అయినా వసుధారకి అన్నీ తెలుసని అందరికీ తెలుసు. చూడు దేవయాని, కొడుకు మంచివాడు అయితే ఖచ్చితంగా నేనే అన్నీ చేసేవాణ్ణి. కాని శైలేంద్రకి అధికారం కావాలి గాని దాని తరువాత ఏం చెయ్యాలి అన్నది శైలేంద్రకి తెలీదు. చాలా అంటే చాలా ఇబ్బందుల పాలు కాలేజీని చేస్తాడు. ముందు దాని దృష్టిలో పెట్టుకో. ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చావు అంటే ఆ విషయం మహేంద్రకి, రిషికి, వసుధారకి తెలిస్తే ఇంటిని వదిలి వెళ్ళిపోతారు అని అంటారు ఫణీంద్ర. అయ్యో, నేనేమన్నాను? రిషి ఉండకపోతే శైలేంద్రని చెయ్యమన్నాను. తప్పేముంది? నా కొడుకు ఇలా ఉండడం నాకైతే ఇష్టం లేదు. మీకు మీ తమ్ముడు కొడుకు అలాగే కోడలు మీ తమ్ముడికి ఉన్నంత ప్రేమ కొడుకు మీద లేదు అని అంటుంది దేవయాని. దేవయాని, ఇంకొకసారి ఇలా మాట్లాడద్దు అని అంటారు ఫణీంద్ర. ఇక దేవయాని కోపంగా ఇక అక్కడి నుండి ముందుకు వస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మహేంద్రకి అన్నం తినిపిస్తూ ఉంటారు రిషి. ఇంతలో ఇక చక్రపాణి వస్తారు. బాబు, బావగారిని నేను చూసుకుంటాను. తనని మామూలు మనిషిని నేను చేస్తాను బాబు అని అంటారు. అది కాదు అనేలోపు, రిషి, తను మామయ్య గారు, వసుధార వాళ్ళ నాన్నగారు. వసుధారకు కూడా వాళ్ళ నాన్న మాత్రమే ఉన్నారు. వాళ్ళమ్మ కూడా జగతిలా చనిపోయింది. తనని ఏమండి అనద్దు రిషి అని అంటారు. ఇక రిషి బాధపడుతూ మామయ్య గారు అని పిలుస్తారు. చక్రపాణి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. రిషి, మామయ్య గారు భోజనం చేసేదాకా నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో రిషి అని అంటుంది ధరణి. ఇక రిషి పైకి వెళ్తారు. ఇంతలో కరెక్ట్గా వసుధార ఇక అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. ఇక వసుధార వెనకాలే వస్తారు రిషి. సార్, మీరా అనగానే, నేనే వసుధారా. దేనికోసం ఆలోచిస్తున్నావు అనగానే, మనకోసమే సార్ అని అంటుంది. మనకోసం ఏం ఆలోచిస్తున్నావు అని అంటారు. అంటే మనం ఇక్కడ ఉన్నాం కదా, విష్ కాలేజీలో మన గురించి ఏమనుకుంటున్నారో తెలియదు కదా అనగానే, అయ్యో వసుధారా, పాండ్యనికి ఫోన్ చేశాను. ఏంజిల్ అలాగే విశ్వనాథం గారు, ప్రిన్సిపల్ సారు అందరూ ఇప్పుడు రాబోతున్నారు. నిజాల్ని మనం దాయకూడదు వసుధారా. అందుకే ఇక్కడికి వస్తే వాళ్ళకి అన్ని నిజాలు స్వయంగా నేనే చెప్పాలనుకుంటున్నాను అంటారు. మంచి పని చేశారు సార్. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర నిజం దాచాము. ఇప్పుడు సడన్గా వాళ్ళంతట వాళ్ళకి తెలిస్తే బాగోదు కదా అని అంటుంది. అందుకే అని అంటారు. సార్, మీకు కాఫీ కావాలా అని అంటుంది. కాఫీ కాదు వసుధారా, కాసేపు నా దగ్గరే కూర్చొని కొన్ని మాటలు చెప్పు. నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు రిషి. సార్, పాత జ్ఞాపకాలు ఎంత బాగుంటాయో కదా. మనం అలగడం, అలాగే కోపంగా వెళ్ళడం, ఇక బయట రెస్టారెంట్లో కాఫీ తాగడాలు, ఇక జగతి మేడం ప్రేమగా మనల్ని చూడడం, ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఆ రోజులే బాగుంటాయని అనిపిస్తుంది. కానీ ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు కదా సార్ అనగానే, అవన్నీ తిరిగి రావాలంటే మనం అవి వచ్చేలా చేసుకోవచ్చు. కానీ అమ్మ ప్రేమ, అమ్మ మాత్రమే మనకి కనిపించదు వసుధారా అని అంటారు రిషి. సార్, మేడం గురించి గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను అని చెప్పి తనని హత్తుకుంటుంది వసుధారా. వసుధార అలా హత్తుకోగానే రిషి కూడా తన్ని చూస్తూ ఉంటారు. ఇక తన బుగ్గ మీద ముద్దు పెడతారు రిషి. ఇక వసుధార సిగ్గుగా తల వంచుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే ఇక దేవయాని వాళ్ళ రూంలోకి రాబోతూ రిషి అని పిలుస్తుంది. ఒక్కసారిగా ఇద్దరూ ఇటు అటు వెళ్ళిపోతారు. ఏంటి రిషి, మీతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన
అవసరం లేదని నాకు అర్థమైంది అని చెప్పి ఇక అక్కడి నుండి కిందికి వచ్చేస్తుంది దేవయాని. ఇక కిందికి వచ్చి దేవయాని అందరితో చెప్తూ ఉంటుంది. ఫణీంద్ర, ధరణి అలాగే అక్కడే కూర్చున్న చక్రపాణి అలాగే మహేంద్రని, చూడు మహేంద్ర, నువ్వేమీ చిన్న పిల్లాడివి కాదు. నీ కొడుక్కి పెళ్ళయింది, భార్య చనిపోయిందని బాధపడుతున్నావు కరెక్టే, కానీ వాళ్ళకు కూడా కొత్తగా పెళ్ళయింది. నా కొడుకు సంతోషంగా ఉండాలని నీకనిపించటం లేదా అని అంటుంది. వదినగారు, ప్లీజ్ మీరు నా గురించి ఏమీ మాట్లాడొద్దు, రిషి వసుధార గురించి అస్సలు మాట్లాడొద్దు అనగానే, ఎందుకు మాట్లాడకూడదు అని అంటుంది. ఇంతలో ఇక ఫణీంద్ర, చూడు దేవయాని, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పు, మహేంద్ర అర్థం చేసుకుంటారు అని అంటారు ఫణీంద్ర. ఇంతలో ఇక వసుధార, రిషి కిందికి వస్తారు. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. ఇక జగతి చనిపోవడం కారణంతో పెళ్ళయిందన్న సంగతే మర్చిపోయాము. ఇప్పుడు వసుధారకి నల్లపూసలు మార్చి వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చెయ్యాలి అని అంటుంది. ఇక మహేంద్ర పాపం తన మాటలకి, అవును, రిషి వసుధార సంతోషంగా ఉండాలి, జగతి కోరుకున్నదే అది. నన్న రిషి అని అంటారు. డాడ్, భోజనం చేశారా అని అడుగుతారు. అయింది నాయనా, భోజనం అయిపోయింది. ఇన్ని రోజులకి వదినగారు మీ సంతోషం గురించి ఆలోచిస్తున్నారు అని అంటారు మహేంద్ర. ఇంతలో, చిన్నమామయ్య, మీరు సంతోషంగా ఉంటే రిషి వసుధార సంతోషంగా ఉంటారు అని అంటుంది ధరణి. కరెక్ట్గా ఇంతలోనే ఇక విశ్వనాథం గారు, ఏంజిల్ అలాగే ఇక ప్రిన్సిపల్ పాండ్యన్ ఇంటికి చేరుకుంటారు. ఇక ఇంటికి రావడంతోనే వసుధార రిషిని చూస్తారు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరగడం, ఇక పక్కనే జగతి మేడం ఫోటోకి దండ ఉండడం చూసి షాక్ అయిపోతారు విశ్వనాథం గారు, ఏంజిల్. ఇక పాండ్యన్ అలాగే ప్రిన్సిపల్ సారు షాక్ అయిపోతారు. సార్, ఏం జరిగింది అని అంటారు పాండ్యన్, ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇక ఏంజిల్ని, విశ్వనాథం గారిని, ప్రిన్సిపల్ సార్ని కూర్చోమని చెప్తారు. రిషి, ఏం జరిగింది? వసుధారకి నీకు పెళ్లి అయిపోయింది, జగతి మేడం ఎలా చనిపోయారు అని అంటుంది ఏంజిల్ బాధగా. ఏంజిల్, కంగారు పడద్దు, ఈరోజు సార్ అన్ని నిజాలు మీకు చెప్పాలనుకుంటున్నారు అంటుంది ఇక వసుధార. ఇక దేవయాని, అంటే విష్ కాలేజీ ప్రిన్సిపల్ అలాగే వాళ్ళ మనవరాలు వీళ్ళేనా అనగానే, అవును పెద్దమ్మ, మా పెద్దమ్మ, మా పెదనాన్న అని అంటారు రిషి. ఇక విశ్వనాథం గారికి, ఏంజిల్కి అర్థమవుతుంది. ఇక రిషి జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు ఏంజిల్కి, విశ్వనాథం గారికి చెప్తారు. పాపం ఏంజిల్, విశ్వనాథం గారు ఇక అన్ని నిజాలు తెలుసుకొని జగతి మేడం ఫోటో దగ్గరికి వచ్చి బాధపడతారు. రిషి, మీ ఇద్దరిది ఎప్పటినుండో బంధమని నాకు అనిపించేది, కానీ ఆ బంధం నిజమైంది. మీ ఇద్దరూ ఒకరి కోసమే ఒకరు పుట్టినట్టు అనిపించింది. కానీ జగతి మేడం లేని లోటు కరెక్ట్గా కనిపిస్తుంది. మీ అమ్మగారు నీకోసం ఎంతగా ఆరాటపడ్డారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని అంటుంది ఏంజిల్. ఇక మహేంద్రని ఓదారుస్తూ పాపం విశ్వనాథం గారు ధైర్యం చెప్తారు. నా మనవరాలికి అమ్మా నాన్న చనిపోయాక అన్నీ నేనే అయ్యాను. మనం ఖచ్చితంగా ఎంత బాధ ఉన్నా మహేంద్ర గారు, మనం మన పిల్లల కోసం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. ఏదైతే రిషి గతమేంటి అని ఇన్ని రోజులు అనుకున్నాము. రిషికి ఇంత పెద్ద గతం ఉందని అస్సలు ఊహించుకోలేదు. వసుధార లాంటి అమ్మాయి తన భార్య అవ్వాలని ఆ దేవుడు రాసిపెట్టాడు. వసుధార, రిషి ఇద్దరూ చాలా మంచివారు, అందుకే వాళ్ళిద్దరినీ దేవుడు జంటగా కుదుర్చారు అంటారు విశ్వనాథం గారు. ఇక ఏంజిల్ అంటుంది, తాతయ్య, రిషి మనసుకి నచ్చిన మాట ఇప్పుడు నేను చెప్తాను. రిషి, నీకు నచ్చిన అమ్మాయిని 3 సంవత్సరాల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకుని తర్వాత మా ఇంటికొచ్చావు. కానీ నేను మన ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్ అయిన గౌతమ్ని పెళ్లి చేసుకోబోతున్నాను. మీ అందరూ దగ్గరుండి గౌతమ్కి నాకు పెళ్లి చెయ్యాలి అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఏంజిల్, ఎందుకంటే నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోవని నేను చాలా బాధపడేవాణ్ణి. ఇప్పుడు నీ లైఫ్ కూడా సెట్ అవుతుంది. గౌతమ్ చాలా మంచివాడు. ఇంతకీ గౌతమ్ గాడు ఎక్కడున్నాడు అనగానే ఇక గౌతమ్ లోపలికి వస్తారు. ఇక జగతి ఫోటో వైపు చూసి చాలా బాధపడతారు. మేడం, మీరు లేరు అన్న సంగతి తెలిసినప్పటి నుండి నాకైతే ఎందుకు ఈ భూమి మీద మంచివారినే దేవుడు తీసుకెళ్తాడన్న బాధ ఉండేది. కానీ ఒకటి మాత్రం నిజం, రిషి, వసుధార ఒకటి అయ్యారు. మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదం వాళ్ళపై ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి పాపం గౌతమ్ వచ్చి ఇటువైపు రిషిని పట్టుకొని కౌగిలించుకొని బాధపడతారు. గౌతమ్, నీకు కూడా మంచి భార్య దొరికింది అన్నట్టు
దేవయాని, ఏదో చెప్పాలనుకున్నావు కదా, ఇప్పుడు చెప్పు అని అంటారు ఇక ఫణీంద్ర. ఇక వసుధార రిషికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లని చెయ్యాలని పంతులుగారిని పిలిపిస్తానని చెప్తుంది దేవయాని. ఇక అందరూ చాలా రోజుల తర్వాత సంతోషంగా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటారు. బంతిపూల తోరణాలు, ఇక కొంతమంది ముత్తైదులు ఇలా అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటారు. రిషి వసుధార చాలా రోజుల తర్వాత సంతోషంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.